హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఇద్దరు కలుపుకొని ఒక ఆయన కొడుకు పెళ్లి చేయాలని చెప్పి 10 లక్షలు పోగు పెట్టాడట. ఒక ఆయన కూతురు పెళ్లి చేయాలని చెప్పి 10 లక్షలు పోగు చేశాడట. ఇద్దరు పోగు చేసి కొడుకు పెళ్లి గ్రాండ్గా చేయాలి కదా, 10 లక్షలు ఇంట్లో పెట్టుకుంటూ కూతురికి కట్నం పెట్టి పెళ్లి చేయాలి కదా, ఆయన 10 లక్షలు ఇంట్లో పెట్టాడు. కానీ ఈయన కూతుర్ని ఆయన కొడుకు కావాలని, ఆయన కొడుకు ఈయన కూతురుని చేయాలని ఆస్తం ఉన్నారట. కాకపోతే వీళ్ళిద్దరూ ఒక దగ్గర మాట్లాడుకుంటారట. ఏమని, ఒరే అబ్బాయి, మీ అమ్మని మరి మీ అబ్బాయి చేద్దాము అనేసి అన్నాడట. సరేరా చేద్దామని ఈయన అన్నాడట. ఇద్దరు అనుకున్న తర్వాత కట్న కానుకలు అంటారు కదా, అక్కడ తప్పిపోయిందట. ఏం చేశాడట పెళ్ళి కొడుకు తండ్రి, నా కొడుకు మరి నాకు కష్టం సంపాదించాను కదరా, ఒక 20 లక్షలు కట్నం పెట్టు అన్నాడట. ఈయన అన్నాడట, లేదురా నన్ను సంపాదించలేదు, ఒక 10 పెడతాను, పైగా నీ కొడుకు పెట్టడానికి ఉద్యోగం లేదు కదా అని అన్నాడట. ఇప్పుడు నా కొడుకు ఉద్యోగం లేదంటావా, సరేలే నీ కూతురికి తగ్గట్టు ఎవరికి ఇచ్చుకోని చెప్తా అన్నాడట. సరే ఇద్దరు వాదాపోదలు పడి వెళ్ళిపోయారట. వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు తాలూకుడు 10 లక్షలు ఊరి మీద కొట్టి ఇచ్చేసాడట. పెళ్ళికూతురు తాలూకుడు ఈ సంవత్సరం చేయను, వచ్చే సంవత్సరం చేస్తాను, ఈడికాడ మంచోడికి ఇచ్చాను చెప్పి ఆయన కూడా ఊరిలో వడ్డీకి ఇచ్చేసుకున్నాడట. ఇద్దరు ఏం జరిగిందంటే, అప్పిచ్చిన పెళ్ళికొడుకు తండ్రి చచ్చిపోయాడట. పెళ్ళికూతురు తండ్రి అప్పులు ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయారట. వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే ఏం అర్థం లేదు. మీకు ఏం అర్థమైందో కొంచెం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.